నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత వారం 10 రోజులుగా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా సృష్టిస్తున్నటువంటి సంచలనం మనం చూస్తూ ఉన్నాం. చెరువులు, పార్కులు, ఓపెన్ స్పేసెస్ సంబంధించిన కబ్జాలు తొలగించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సంతోషం. అయితే దీంట్లో భాగంగా గుళ్ళకి సంబంధించి, ఆలయ భూములకు సంబంధించి, అవి ఏ మతానికి చెందినవైనా సరే, ఆలయ భూములు కావచ్చు, లేకపోతే వక్ఫ్ భూములు కావచ్చు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, వీటికి సంబంధించిన భూములు దశాబ్దాలుగా కబ్జాలకు గురవుతున్నాయి. ఎప్పుడైతే భూముల ధరలు పెరిగిపోయినాయో కబ్జాదారుల కళ్ళు వాటి మీద పడ్డాయి. వాటిని అటు ఆయా శాఖల అధికారులతో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది కలిసి విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్న తతంగం దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్నది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా బహుశా తెలంగాణలో అతి కొద్దిగా ఉన్నటువంటి ఆలయాల్లో పరశురాముడి గుడి ఒకటి, హైదరాబాద్ పాత బస్తీ బేగం బజార్లో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి పరశురామ గుడి 1300 గజాల స్థలం ఉండాల్సిన గుడి వాళ్ళ 140 గజాలకు చేరింది. కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి ఆ గుడికి సంబంధించి, అలాగే దాంతోపాటుగా అనేక ఇతర పురాతనమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినటువంటి గుళ్ళ స్థలాలు ఎందుకు కబ్జాలకు గురవుతున్నాయి, వీటి వెనక ఎవరున్నారు, వీటిని ఎలా రక్షించుకోవాలన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు గోపాల్ శరం గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్, ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు. అలాగే యమునా పాఠక్ గారు, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, హెచ్ఎంటీవీ జాగోరే పేరుతో చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఆలయ భూముల పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమంలో యమునా పాఠక్ గారు ఆ కార్యక్రమాన్ని ప్రజెంట్ కూడా చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా మనతో ముక్తేశ్వర గారు, ఐఏఎస్ రిటైర్డ్, మాజీ ఎండోమెంట్ కమిషనర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా యమున గారు, మీరు చెప్పండి. ఈ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. హెచ్ఎంటీవీ లాంటి వేదిక కాబట్టి అవకాశం ఇవ్వగలుగుతుంది. సో జాగోరేలో మీకు స్పందన ఎలా ఉంది, అలాగే ఈ పరశురాముడి గుడికి సంబంధించి మీరు గమనించినటువంటి బేసిక్ అబ్జర్వేషన్స్ ఏంటి? తప్పకుండా. ముఖ్యంగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే, అలాగే మీకు కూడా శ్రీనివాస్ గారు. ముందుగా నేను హెచ్ఎంటీ వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా టెలికాస్ట్ చేస్తున్నందుకు అండ్ పూర్తి సహకారం ఇస్తున్నందుకు. సో ఈ వేదిక మీదుగా ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హెచ్ఎంటీవీ ఎంటైర్ మేనేజ్మెంట్కి. సార్, ఇక్కడ భాగ్యనగరం అంటే మొదటిగా మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ అనగానే 400 సంవత్సరాలకే పరిమితం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఎప్పుడు మాట్లాడినా ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ ఇన్ పబ్లిక్ ఫంక్షన్స్ లో, అఫీషియల్ ఒకేషన్స్ లో కూడా చాలా మంది నాయకులు హైదరాబాద్ కా హిస్టరీ హే అంటే దానికి 400 సంవత్సరాలని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, కానీ భాగ్యనగరం ఏదైతే మనం పురాతనమైన మన ఓల్డ్ నేమ్, సో భాగ్యనగరానికి చరిత్ర 400 సంవత్సరాలు కాదండి, వందల వేల సంవత్సరాలే ఉన్నాయి. దానికి చారిత్రాత్మక నిదర్శనాలు ఉన్నాయి. అటు ఆర్కియాలజిస్టులు, జియాలజిస్టులు, భూగోళ శాస్త్రవేత్తలు, ఇలాగ పురావస్తు శాఖ వాళ్ళు కూడా చెప్పినవి. కొన్ని శతాబ్దాలుగా కూడా ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆలయ కట్టడాలు, చరిత్ర, ఒక ఘనమైన చరిత్ర, ఎంతో వైభవంగా వెలిసిపోయిన చరిత్ర మన భాగ్యనగరానికి ఉన్నది అనేది మొదటగా మేము ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇంకొకటి కటారి గారు, పక్కనున్న ఇస్లామిక్ నేషన్స్ కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఇలాంటి దేశాలలో మనకు సంబంధించి, మన ధర్మానికి సంబంధించి, హిందూయిజంకి సంబంధించి టెంపుల్స్ ఉంటే ఈరోజు అవి ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా లేకపోతే యునెస్కో హెరిటేజ్ సైట్స్గా అవి చక్కగా వైభవంగా టూరిజం చాలా కీలకమైన హబ్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే టూరిస్టులు వస్తుంటారు భారీగా. అంటే ఇక్కడ పాయింట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, ఒక ఇస్లామిక్ నేషన్ లో మన హైందవ సాంప్రదాయానికి సంబంధించి ఆలయాలు, కట్టడాలు ఉంటే వాటిని హెరిటేజ్ సైట్స్ గా, మీరు ఇందాక అన్నట్టుగా ఒక టూరిజం స్పాట్ గా, టెంపుల్ టూరిజం వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ దేశంలో భాగంగా. మరి ఇదే మన భాగ్యనగరంలో మనం ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటాం, మనం అందరం కూడా భక్తులందరూ వెళ్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తుంటారు. కానీ ఇదే మన భాగ్యనగర్కి ఇంతటి ఫెంటాస్టిక్ హిస్టరీ ఉంది, ఇంతటి అసలు తెలియని హిస్టరీ ఉంది. ఇట్ ఈస్ టోటలీ అబ్స్క్యూర్. అంటే కానీ వీని చరిత్ర మన హైదరాబాద్కు ఉంది అని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నంలో భాగంగానే జాగో కార్యక్రమం ద్వారా ఎక్కడైతే వెనకబడి, అంటే మనకు తెలియని ఆలయాలు ఏవైతే ఉన్నాయో నామరూపాలు లేకుండా చేస్తున్నారు, గుళ్ళో విగ్రహాలు కూడా తీసేస్తున్నారు, కాలక్రమేణా గుళ్ళు మూసేస్తున్నారు, తాళాలు వేసేస్తున్నారు, అక్కడ అసలు ఏవీ లేదు, కబ్జా చేసుకుంటున్నారు. అండ్ మీకు తెలిసి మీరు ఇందాక ఓపెనింగ్ లైన్స్ లో చెప్పారు, మనకి ఇప్పుడు సిటీ విస్తరిస్తున్న సందర్భంగా
మన రేట్స్ కూడా అంతే విపరీతంగా పెరుగుతున్న అన్ని రకాలుగా అన్ని దిశలుగా. మరి అలాంటి సమయంలో మన హైదరాబాద్లో ఆలయ భూములు పూర్తిగా కూడా కొన్ని వందల వేల ఎకరాలు ఉన్న ఆలయ భూములు రేట్లు కూడా గణనీయంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తాం. కబ్జాలకు అదే మెయిన్ కారణం, లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? భూములు రేట్లు పెరిగినాయి కాబట్టి కబ్జా కోర్లు కళ్ళు పడతాయి. ఈ రోజు మనం మాట్లాడుతున్న స్పెసిఫిక్ అంశం పరశురాముడి మందిరం అయితే ఆ మందిరానికి 1300 గజాలు ఇందాక మీరు అన్నట్టుగా 140 గజాలకే పరిమితమైంది. 90% కబ్జా అయిపోయింది. ఏమైపోయింది? మనం ఫస్ట్ షో చేసాం కటారి గారు, జాగోరే జాగో ఫస్ట్ ఎపిసోడ్ బేగం బజార్ కత్రికి సంబంధించి పరశురాముడి గురుద్వారా పరశురామ ఆలయానికి సంబంధించి మనం ఎప్పుడైతే టెలికాస్ట్ చేసామో ఒక రకమైన భయం పుట్టుకొచ్చింది. నాకు మెసేజ్లు కూడా పెట్టారు, మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దు అని. నేను అన్నాను, ఎందుకు చేసుకోవద్దు? మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు హెచ్ఎంటీ వేదికగా చెప్పండి, మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి, మీరు అన్ని చెప్పుకోండి వేదికగా. అంటే మళ్ళీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు, ఎటువంటి రియాక్షన్ కూడా రాలేదు. కాలక్రమేణా సార్ గోపాల్ శర్మ గారు మొదటి ఎపిసోడ్లోనే చెప్పారు, అమ్మాయి దీనికి సంబంధించి పూర్తిగా నేను వెంటుంటాను, మనము ఏం చేయాలి అనే దాని మీద పూర్తి వివరణ మనకి టెలికాస్ట్ లో ఆయన చెప్పడం జరిగింది. అదే మాట మీద మనం సార్ని అప్రోచ్ అవ్వగానే వారు దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తీసుకొస్తే శ్రీనివాస్ గారు అసలు మాకు ఆశ్చర్యం కలిగింది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9న జడ్జిమెంట్, అద్భుతమైన జడ్జిమెంట్, మీరు ఎవిక్ట్ చేయండి వాళ్ళని అనేది చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఉంటే, హైకోర్టు జడ్జిమెంట్ ఉంటే చీఫ్ జస్టిస్ గారు ఇస్తే డిపార్ట్మెంట్ వారు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది. మళ్ళీ దగ్గరికి గోపాల్ శర్మ గారు, ఎవరో మీలాంటి వాళ్ళు ఒకళ్ళ పూనుకొని కనీసం ఒక గట్టి ప్రయత్నం, అంటే లీగల్ ఫైట్ చేస్తేనే అక్కడికి నిలబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇది ఎప్పటి నుంచి కబ్జా గురవుతుంది? 1300 గజాల స్థలం, అందులో బేగం బజార్ లాంటి ప్రాంతంలో గజం 1,02 లక్షలు ఉంటుంది. అక్కడ ఓ 200-300 కోట్ల రూపాయల ప్రాపర్టీ నా ఉద్దేశంలో అది ఈజీగా. సో దీన్ని ఎంత చరిత్ర ఉంది, ఎప్పటి నుంచి కబ్జాలకు గురవుతుంది, ఏ రకంగా దాన్ని లీగల్గా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు? ముందుగా మీకు హెచ్ఎం టీవీ వారికి అందరికీ కూడా ఇంత ధైర్యంగా ఇట్లాంటి షో చేయటం అనేది వేరే టీవీ వాళ్ళు, నేను చాలామంది వెళ్తూ ఉంటాను డిబేట్లకి, ఎవరు చేయలేదు. కాబట్టి ముందుగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ఇదేమండి మనకు 1905లోనే ఈ గుడి ఎగ్జిస్టెన్స్లో ఉంది. అంటే 130-40 ఇయర్స్ చరిత్ర ఉంది గుడికి, పరశురాముడు టెంపుల్కి. అయితే అప్పట్లో మనకు నిజాం పీరియడ్లో అన్ని భూములు నిజాం గారి కదా. అయితే ఆయన అతియాత్ ఎంక్వైరీ అవార్డు అని ఒక కోర్టు చేశారు అప్పుడు నిజాం కాలంలో. అంటే ఏ భూములు వఫ్ ప్రాపర్టీస్కి ఇచ్చారు, ఏవేవి గుళ్ళకి ఇచ్చారు, ఏవేవి గ్రామ పంచాయతీలకు ఇచ్చారు, ఇట్లా అన్ని డీటెయిల్స్గా అతియాత్ ఎంక్వైరీ అవార్డులోనే ఎంక్వైరీ కోర్టు ఉండింది. అతియాత్ ఎంక్వైరీ కోర్టు ఉండింది అప్పట్లో. అందులో అవార్డు ఇచ్చారు. ఆ అవార్డులో ఇది ఉంది, ఈ పరశురాముడు టెంపుల్ గురించి ఉంది. అప్పుడు వాళ్ళు ఒక జీవో కూడా ఇష్యూ చేసి దానికి ఒక ముంతఖాబ్ అంటే టైటిల్ కూడా ఇచ్చారు. ఆ టైటిల్ నెంబరు, టైటిల్ ప్రొసీడింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు 1950లో, అంటే 1950లోనే ఇది ఎగ్జిస్టెన్స్లో నిజాం ప్రభుత్వమే గుర్తించి, 1950 అంటే స్వాతంత్రం వచ్చాక మన ప్రభుత్వం కూడా ముంతఖాబ్ని రికగ్నైజ్ చేసిన తర్వాత ఇది ఎండోమెంట్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఎండోమెంట్ కూడా ఇది ఎండోమెంట్ ప్రాపర్టీ అని నోటిఫై చేసింది. ఎప్పుడైతే నోటిఫై చేస్తారో దానికి ఒక ముతావల్లి అని పెట్టాలి, అంటే పూజారినో ఎవరినో మఠాధిపతినో ఎవరినో పెడతారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1961-62లో ఎంఏ నారాయణ ఆచారి ఆయనని ఆ టెంపుల్ కి ముతవల్లిగా, అంటే హెడ్ ప్రీస్ట్ ఆయన్ని వాళ్ళని నిర్ణయం చేశారు. ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఏమైంది, 1972లో ఆయన నిత్య దీపధూప నైవేద్యాలు, నిత్య పూజలకి, కైంకర్యాలకి డబ్బులు లేక, నేను అనుకోవటం బహుశా ఆయన ఏం చేశాడు, కొన్ని రోజులు నడిపాడు సొంత డబ్బులతో. ఇయ్యలేదు, ఇయ్యకపోతేనే ఇలాంటివి జరుగుతాయి, ఇయ్యకపోయింటేనే ఇలాంటివి జరిగి ఉంటాయి. అయితే ఆయన చనిపోయేదాకా పాపం బాగానే చేశాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత 74-75లో ఆయన భార్య, 2 కొడుకులు, వాళ్ళిద్దరు కలిసి కుట్ర చేసి 89-90 ఆ ప్రాంతాలలో
ఈ భూమిని 3 భాగాలుగా చేసి 172 యార్డ్స్ 172 యార్డ్స్ 172 యార్డ్స్ 500 పైగా గజాలు అమ్మేశారు. ఆ తర్వాత 3-4 ఏళ్లకి మళ్ళా 162 గజాలు అమ్మాడు. అంటే దాదాపు ఇట్లా వాళ్ళకి రైట్ ఉంది అసలు అమ్మటానికి. అదే అయితే ఇప్పుడు యాక్చువల్గా ఒకసారి ఎండోమెంట్ ప్రాపర్టీగా వాళ్ళు నోటిఫై చేస్తే ఎవరికి అధికారాలు ఉండవు. ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. అంటే ప్రత్యేక పరిస్థితులలో సెక్షన్ 91 ప్రకారము నేను కాంప్రమైజ్ అయితే మార్కెట్ రేట్ ప్రకారం కొనుక్కుంటా అంటే 1/4 ఆఫ్ ద భూమి మాత్రమే అమ్మే పర్మిషన్, అది కూడా కమిషనర్ ఇవ్వాలి. బట్ అట్లా ఎవరు చేయరు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే అమ్మేశారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మేల్కొంది. అప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేయబోయినారు. చేయబోతే అప్పుడున్నటువంటి జాయింట్ కమిషనరు 97లో ఒక ఒరిజినల్ అప్లికేషన్ 19, 20, 21 3 ఒరిజినల్ కేసెస్ వేశారు. 3 ఎంక్రోచర్స్ మీద 3 ప్లాట్లకి 3 మీద కేసులు వేశారు. తర్వాత 4వ వ్యక్తి ఆ దుర్గా లక్ష్మి ఎవరో ఉందా ఆమె, అందరి మీద కేసులు వేశారు. వేస్తే ఆ రోజే ట్రిబ్యునల్ అవార్డు చేసింది, అంటే జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ భూమి అంతా కూడా ఎండోమెంట్ ప్రాపర్టీ, మీరు ఎంక్రోచర్స్ ఖాళీ చేయండి అని చెప్పి. ఎప్పుడు 97లో 1997లో అయిపోయింది. ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఎంక్రోచర్స్ బయటికి పోకుండా రకరకాలుగా సివిల్ సూట్లు వేశారు, సివిల్ అప్పీల్స్ వేశారు, రిట్లు వేశారు, రిట్ అప్పీల్స్ వేశారు. ఒక 30-35 ఏళ్ళు నడిపించారు దీన్ని. ప్రస్తుతం ఆ భూమి అంటే అది వేకెంట్ ల్యాండ్ గా ఉందా లేదా అక్కడ ఉన్న వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కూడా చేసి? లేదు, కన్స్ట్రక్షన్ చేయలేదు. చేయబోతే ఆపారు. ల్యాండ్ అయితే అలా ఉంది. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఈ ఎంక్రోచర్స్ లోకల్ నాయకత్వము కొందరు ఉంటారు కదా, కార్పొరేటర్లు ఎవరో లాలూచితో పైసలు కదా డబ్బు. యాక్చువల్గా ఏంది అక్కడ హైకా మీరు అన్నట్టు ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతే అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం వాళ్ళు హిందువులే, మళ్ళా ముస్లింస్ ఎవరు లేడు. కబ్జా చేసిన వాళ్ళు హిందువులే, అమ్మిన వాళ్ళు హిందువులే, కొన్నోళ్ళు హిందువులే. అదే బాధాకరం ఇక్కడ. అయితే వాళ్ళు ఏం చేశారు, అరే ఇది ఎంక్రోచ్మెంట్ ఉంది కదా అని పక్కనే ఒక అడ్వకేట్ ఉంటాడు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్. 2007లో గంగాశంకర్ వ్యాస్ గారు ఏం చేశాడంటే 97లో వీళ్ళని ఎంక్రోచర్స్ గా డిక్లేర్ చేసి ఖాళీ చేయమని చెప్తే హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, మీరు ఎందుకు ఖాళీ చేయట్లేదని ఆయన ఇంకో రిట్ వేశాడు గంగాశంకర్ వ్యాస్. వేస్తే అది 2022 9th February 2022లో చీఫ్ జస్టిస్ గారు బెంచ్ లో ఆయన శర్మ గారు, సతీష్ చంద్ర శర్మ అండ్ తుకారాం గారు డబుల్ బెంచ్ డివిజన్ బెంచ్ లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని, వీళ్ళు ఒక వెక్సేషియస్ లిటిగేషన్ దీన్ని తయారు చేసి ఒక ప్రభుత్వ భూమిని, గుడి యొక్క భూమిని కబ్జా చేయడానికి ఇన్ని రకాలుగా వీళ్ళు ట్రిక్స్ ప్లే చేసి ఈ భూమిని కొట్టేద్దామని ఏదైతే చేస్తున్నారో అని చెప్పి అదంతా తప్పని మొత్తం 5 రిట్లు పడ్డాయండి. రిట్ నంబర్స్, రిట్ అపీల్స్ 244, 245 అండ్ CCCA అంటే సిటీ సివిల్ కోర్ట్ అపీల్ 88 of 2020 వీటన్నిటి మీద కామన్ జడ్జిమెంట్ పాస్ చేసి అంతకుముందు 3 రిట్లు ఉన్నాయి. వాటిని కూడా కలిపి మొత్తం 3 రిట్లు, 2 రిట్ అపీల్స్, ఒక CCCA. ఈ 6 కేసులలో కూడా జడ్జిమెంట్ ఇచ్చారు చాలా స్పష్టంగా. ఇది ఎండోమెంట్ ప్రాపర్టీ, ఇందులో అలసత్వం ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా అని కూడా ఒక కామెంట్ పాస్ చేశారు, హైకోర్టే పాస్ చేసింది. సో నేనేమంటున్నాను, ఇంత స్పష్టంగా ఎవరు వికెట్ చేయొచ్చు? ఎండోమెంట్ డిపార్ట్మెంటే అక్కడ ఉన్న అసిస్టెంట్ పోలీస్ ఫోర్స్ తీసుకొని వికెట్ చేయొచ్చు. yes if they want they can take police support. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంటే కదండి, అంతే కదా. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే లోకల్ వాళ్ళు ఎవరైనా ఆపితే హైకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అసిస్టెంట్ కమిషనర్ పవర్స్ ఉన్నాయి, పవర్స్ డెలిగేటెడ్ బై హైకోర్టు. అండ్ ఆల్రెడీ యూ హ్యావ్ పాస్డ్ ఎన్ అవార్డ్, జడ్జిమెంట్ ట్రిబ్యునల్ అవార్డు ఉంది కదా మీదే. సో మీరు చేయకుండా ఉన్నారు కాబట్టి అలసత్వం చూపించకండి దయచేసి, వీటిని వెంటనే ఖాళీ చేయండి అని చెప్పి. జడ్జిమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ అది ఖాళీ కాలేదు. ఏం చేయాలి ఇలాంటి సందర్భాల్లో అన్న దాని మీద బిగ్ డిబేట్లో డిబేట్. మనతో ముక్తేశ్వర గారు IAS రిటైర్డ్ వారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే ముక్తేశ్వర గారు గతంలో ఎండోమెంట్ కమిషనర్ గా కూడా చేశారు. ముక్తేశ్వర గారు నమస్కారం. నమస్తే సార్. మీరు విన్నారు సార్ ఇప్పుడు గోపాల్ శర్మ గారు అలాగే యమునా పాఠక్ గారు చెప్పింది. అంటే ఈ రౌండ్ ఒక పర్టికులర్ టెంపుల్ గురించి డిస్కస్ చేస్తున్నారు సార్. సెకండ్ రౌండ్ అసలు ఓవరాల్గా వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? బేగం బజార్లో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే పరశురాముడు టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందో 1300 గజాలు ఉండాలి. అది ఎండోమెంట్ కింద నోటిఫై అయింది. అక్కడ
50s నుంచే పూజారిని వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు స్లోగా 1997 నుంచి ఆయన కుటుంబం ఎవరైతే అక్కడ పూజారిగా పనిచేశారో ఆయన కుటుంబ సభ్యులు మెల్లగా దాన్ని ముక్కలుగా అమ్ముకోవటం మొదలుపెట్టారు. వాటి మీద కోర్టులో రకరకాల రిట్లు కేసులు పడ్డాయి. ఫైనల్గా 2022లో హైకోర్టు స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అవి ఖచ్చితంగా ఎండోమెంట్ భూములు, ఎండోమెంట్ శాఖ అలసత్వం కూడా ఉంది దీనిలో, వాటిని ఖాళీ చేయించాలి అని చెప్పి ఎండోమెంట్ శాఖకి ఆదేశించింది. బట్ ఇప్పటికీ కూడా అవి పూర్తిగా దేవాదాయ శాఖ అధీనంలోకి రాలేదు. కబ్జా కోర్లు నిరంతరం కన్నేస్తున్నారు. సార్, ఏం చేస్తే ఇలాంటి వాటికి పరిష్కారం ఉంటుంది ముక్తేశ్వరరావు గారు? నమస్తే అండి. Yeah, నాతో పాటు ఇదే ప్యానెల్లో డిస్కషన్ లో పాల్గొంటున్నటువంటి యమునా పాఠక్ గారు, అలాగే గోపాల్ శర్మ గారు, అలాగే హెచ్ఎం టీవీ వీక్షకులు అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. మీరు ఈ పర్టికులర్ గా ఈ కేసు మీద నేను నా స్పందన మాత్రం చెప్తానండి. చెప్పండి. అంటే ఓవరాల్ గా నేను చివరిలో సమప్ చేసేటప్పుడు ఇలాంటి సినేరియో ఎందుకు మన రాష్ట్రంలో ఉన్నది, మన తెలుగు వాళ్ళ మధ్య ఉన్నది ఈ అన్నది దాని మీద అంటే మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినంత వరకు నేను కమిషనర్ గా కూడా ఉన్నాను. ఖచ్చితంగా సార్, అది మనం సెకండ్ రౌండ్ లో కవర్ చేద్దాం ముక్తేశ్వర గారు. కవర్ చేద్దాం. అయితే దీని గురించి నాకు స్పందన ఏమిటంటే బేసిక్ గానండి, ఏ ఫ్యాక్టర్స్ వీళ్ళని అంటే ఎండోమెంట్ వాళ్ళని ముందడుగకుండా చేస్తున్నాయో అదే ఫ్యాక్టర్స్ ఈ విషయంలో కూడా ఉన్నాయి. ఇంట్లో గోపాల్ శర్మ గారు చెప్పినట్టు ఒకటి పాయింట్ నెంబర్ 1, అది ఎండోమెంట్ ట్రిబ్యునల్ డిటర్మిన్ చేసింది ఏమనంటే ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని. అలాగే నెక్స్ట్ ఏమైంది, అది హైకోర్టులోకి వెళ్ళినప్పుడు సాక్షాత్తు సిజే ధర్మాసనమే ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పింది. అలాగే ఇంకా వివిధ రకాలైనటువంటి అప్పీల్స్ దీన్ని ఎన్ఫోర్స్ చేయండి అని తీసుకున్నటువంటి డైరెక్షన్స్ లో కూడా అదే అని చెప్పింది. కాబట్టి ఇప్పటి వరకు మనకి ఏం తేలింది అంటే ఇది ఖచ్చితంగా ఎండోమెంట్ ప్రాపర్టీ అని. దీనికి రావాల్సినంతటి ఇదెందుకు రావటం లేదు అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికంటే జనరల్ గా ఇలాంటి విషయాల్లో మనం చేయవలసింది ఏంటంటే, నేను ప్రత్యక్షంగా ఇదే సిటీలో చూసినవి కూడా ఒకటి చెప్తాను. చెప్పండి. అది అంటే నేను కొన్ని కారణాల వల్ల పేర్కొంటలేదు కానీ ఒక టెంపుల్లో దాదాపు 4 ఎకరాల పొలం ఉందండి. ఓకే. 4 ఎకరాల ఆస్తి మధ్య గుడిలో ఆ స్థలం మధ్యలో శివాలయం ఉంటుంది. ఓకే. శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్లకుండా ఆ 4 ఎకరాల్లో కూడా వీళ్ళు కబ్జా పెట్టుకుని లారీలు ఆపి, తర్వాత బస్సులు ఆపి, వాటి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని, రౌడీ చేసుకుని అలాంటివి చేస్తున్న సందర్భంలో ఆ గుడికి ఒక చైతన్యవంతమైనటువంటి పని ఏం చేసామంటే, ఆ గుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలకి చైతన్యం కలిగించి వాళ్ళని తీసుకొచ్చి ఆ గుడిలో లలితా సహస్రము, విష్ణు సహస్రనామము, అలాగే శివ పంచాక్షరి పారాయణాలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీ పెంచారు. ఎప్పుడైతే యాక్టివిటీ పెరిగిందో, గుడికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య పెరిగిందో, ఆటోమేటిక్ గా దాంతో భాగంగా ఏమవుతుందంటే, మేము ఈ గుడిని వాడుకుంటున్నాము, ఇది మా గుడి, మాకు ఉన్నటువంటి దీనిని మీరు చేస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి యాక్టివిటీకి ఒకటి మీకు అధికారం లేదు, రెండోది మీరు చేస్తున్నది గుడికి అనుకూలమైనది కాదు, లేకపోతే గుడికి సరిపోయేది కాదు అని మనం చెప్పడానికి వీలు వచ్చింది. అందువల్ల వాళ్ళని మనం పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని తొలగించడం జరిగింది. అంటే ఈ కేసులో మనకు అర్థమైంది ఏమిటి అంటే, ఇది మనము ఏదో ఒకళ్ళిద్దరు మాత్రమే ఫైట్ చేస్తున్నారు అనేది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ డివోటీస్ భక్తుల్ని ఎంగేజ్ చేయాలి, ఎక్కువ ఎంగేజ్ చేయాలి. అంటే హోల్ ఈకో సిస్టమ్ షుడ్ గేర్ అప్. అంటే నేనండి ఒకళ్ళు మాట్లాడే బదులు 10 మంది మాట్లాడితే నేచురల్ దాని మీద ఫోకస్ వస్తుంది. అలాంటి ప్రయత్నం జరగాలి అనుకుంటున్నాను. నాకు ఎందుకంటున్నానంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఏదో రకంగా ఇది మన గుడి అనేది బేసిక్ గా ఏమిటి అంటే, ఒక తరతరాలుగా వస్తున్నటువంటి జన సమూహానికి సంబంధించిన ఇదండి. మనకి డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక కాన్సెప్ట్ చెప్తారు, సిపిఆర్ అంటే కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అని. ఇప్పుడు ఉదాహరణ చెరువు ఉంది అనుకోండి, చెరువు నాది అని అంటానికి వీల్లేదు, చెరువు అందరిది. అలాగే కొన్ని వస్తువులు, అలాగే బీళ్లు ఉంటాయి, గ్రేజింగ్ గ్రౌండ్స్ అంటారు, అవి అందరివి. అలాగే గుడి కూడా అందరిది. అంటే అందరికీ సంబంధించినటువంటి ఒకనొక సంస్థ అండి. ఈ సంస్థని
మనము అందరికీ సంబంధించినటువంటి సంస్థని ఇది అందరికీ సంబంధించింది అన్నట్టు చేయటంలోనే అసలు యథార్థమైన నాయకత్వం ఉంటుంది. ఓకే. అలాంటి ప్రయత్నం కనుక మనం ఆరంభిస్తే నెమ్మది నెమ్మదిగా మనం కూడగట్టుకుని మనం చేయడానికి ఒకళ్ళిద్దరు రకరకాల రూపాల్లో మారువేషాల్లో మనకి రకరకాలుగా క్రియేట్ చేసే లిటిగేషన్ మొదలైన వాటిని ఎదుర్కోవడానికి వీలుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. అయితే ముక్తేశ్వర గారు, మీరు సరే ఈ ఎగ్జాంపుల్ దీనిలో నిజంగా స్లోగా భక్తులు రాకుండా ఎవరైతే కబ్జా చేయాలనుకుంటారో అమ్మాలనుకుంటారో వాళ్ళు ఇలాంటి రకరకాల ప్రయత్నాలు, కొంచెం అక్కడ కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా క్రమంగా భక్తుల్ని కనుమరుగయ్యేలాగే చేయటం ఒక కార్యక్రమంగా జరుగుతుంది. మీరు చెప్తుంది దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్లస్ వీటి ప్రాశస్త్యాన్ని చెప్పే ప్రయత్నం కూడా దానికి ఉన్నటువంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అది 10 మందికి తెలిసే ఏర్పాట్లు కూడా ఈ మధ్యకాలంలో కాస్త పెరుగుతుంది. సోషల్ మీడియా ఎవరో ఒకళ్ళు పూనుకొని ఇప్పుడు యమున గారు లాంటి వాళ్ళు, గోపాలస్వామి గారు లాంటి వాళ్ళు వాటి ప్రచారంలోకి తెస్తూ ఉన్నారు, వాటి ఇంపార్టెన్స్ చెప్తున్నారు. గతంలో వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్లాల్సిందే కానీ ఇంకొక మార్గం లేదు. అయితే ఇప్పుడు వీటిని ఇదొక్కటే కాదు, ఈ 2 కేసులే కాదు సార్, మీరు చెప్పిన శివాలయమే కాదు, ఇది ఒక్కటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల వేల ప్రధానంగా రామాలయాలు, శివాలయాలు, లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి. ఇలాంటివి అక్కడక్కడ సరస్వతి దేవి గుడి, లేకపోతే బ్రహ్మ గుడి, లేకపోతే పరశురాముడి గుడి, ఇలాంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇంకా ప్రత్యేకమైనవి, చాలా అపురూపమైనటువంటి గుళ్ళు. వీటికి ఉన్నటువంటి భూముల్ని ఎండోమెంట్ శాఖ ఒకటి ఉంది. దానిలో చాలామంది రకరకాలు చెప్తారు. అసలు ఎండోమెంట్ శాఖ కేవలం వీటిని ఎందుకు చూడాలి, మిగతా వాటిని ఎందుకు చూడకూడదు, హిందూ దేవాలయాలు ఎందుకు, ఇది ఒక చర్చ. సరే, ఎండోమెంట్కి డైరెక్ట్గా ఇది ఎండోమెంట్ కింద నోటిఫై అయినటువంటి గుడి. ఇలాంటి వాటిని ఆ స్థలాలు కబ్జా జరుగుతుంటే యాజ్ ఎండోమెంట్ మీరు మాజీ కమిషనర్గా కూడా పనిచేశారు. అంటే మీకు అసలు ఏమైనా పవర్స్ ఉండేయా సార్ ఆ రోజుల్లో ఈ భూముల్ని కాపాడటానికి కానీ ప్రొటెక్ట్ చేయడానికి? అలాగే కోర్టు కేసులు ఇప్పుడు ఈ దీనిలోనే 30 ఏళ్లలో 6-7 రిట్లు వాటి మీద వాదోపవాదనలు జరిగినాయి. ప్రభుత్వాలు మరి దానికి కోర్టులో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి 100 ఎకరాలు కాపాడాలంటే ఆ రకమైనటువంటి చర్యలు ఉంటాయి. ఏం చేస్తే వీటిని మనం కాపాడుకోగలం ముక్తేశ్వర గారు? అంటే నేను మళ్ళా మీరు సెకండ్ పార్ట్ లో వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను. అయినా ఇప్పుడు చెప్పమంటే నేను ఒకటి చెప్పండి సార్, ఎందుకంటే మీరు చెప్తేనే నేను తర్వాత యమున గారిని మన గోపాలస్వామి గారిని అడుగుతాను. ఇప్పుడు మనము ఎండోమెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ అని అనుకుంటున్నాం. ఫస్ట్ మనకి అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ అని, దెర్ ఆర్ మెనీ డిపార్ట్మెంట్స్, ఇట్స్ వన్ ఆఫ్ దెమ్ అనేది కాకుండా ఎండోమెంట్ యొక్క మ్యాండేట్ పరంగా చూడాలండి. అది పర్టికులర్ గా అందరూ ఎన్లైటన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మా ఆఫీసర్స్ ఎన్లైటన్ అవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత అర్చకులు మొదలైనటువంటి దీనికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి సిబ్బందికి ఎన్లైటన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏమిటంటేనండి, ఎండోమెంట్ లో ప్రతి దేవాలయాన్ని కట్టడం, దేవాలయం మినిమం మెయింటెనెన్స్ లో నడవాలండి. దానికి ఏం చేశారంటే వాళ్ళు వ్యవస్థలో భూములు ఇచ్చారు. భూముల నుంచి వచ్చేటటువంటి ఆదాయ రూపంగా వచ్చేటటువంటి దానిని దీనికి వినియోగించాలి అని మహారాజులు, చక్రవర్తులు, లేకపోతే నిజాములు కూడా ఇక్కడ నిజాములు ఇచ్చినవి. ఇప్పుడు ఈ గుడి అయితే పర్టికులర్ మనం మాట్లాడుకుంటుంది నిజాము అలాట్ చేసినటువంటి ఇదని చెప్తున్నారు గోపాల్ శర్మ. అవునండి, అంటే నిజాం అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక రాజు. అవును. మరి ఈ గుడి ఎక్కడ ఉందో ఏమిటో కూడా నాకు దాని ముందు వివరాలు అయితే తెలియదు, కానీ ఓవరాల్ గా మాత్రం అసలు నేను చెప్పేది ఓవరాల్ సినేరియోలో ఇలా ఉందండి. ఆటో ఏం చెప్పారంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి చెప్పారండి. ఎప్పుడైనా సరే స్వదత్తా ద్విగుణితం పుణ్యం అదత్తాను పాలనం అన్నారండి. అంటే ఎవరైనా తను ఇచ్చిన దానికన్నా, అంటే ఒకడు దానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా రెట్టింపు వస్తుంది అన్నాడు, ద్విగుణితం అన్నాడు. దీనివల్ల అంటే దత్తానుపాలనం అని, పరదత్తానుపాలనం అంటే ఇతరులు ఇచ్చినటువంటి దానిని కాపాడితే మనము స్వయంగా ఇచ్చిన దానికన్నా ఎక్కువ పుణ్యం. ఈ అంటే ఇది పరదత్తాను. ఇంకొకటి ఏమన్నారు వాళ్ళు, దాన పాలనయోర్ మధ్యే దానాశ్రేయో అనుపాలనం. అంటే ఎక్కడైనా సరే దానము గొప్పదా, పాలన గొప్పదా అంటే దానం కన్నా కూడా ఇతరుల యొక్క, ముఖ్యంగా దేవ సంబంధమైన ఆస్తుల్ని కాపాడటమే గొప్పది అని.
దానివల్ల ఏమన్నాడు, దానం వల్ల మాక్సిమం మీకు స్వర్గంలో వస్తుంది, కానీ దీన్ని కాపాడటం వలన పాలన అచ్యుత పదం, అంటే దీనిని జాగ్రత్తగా చూసుకుంటే సాక్షాత్తు భగవంతుని యొక్క పదాన్ని పొందడానికే వీలుంటుంది అని దీని యొక్క భావం అన్నమాట. ఇది అంటే నేననేది ఇది చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరైతే దీనిని సరిగా చేయరో వాళ్ళు అనేక రకాలైన బాధలు పడతారు, అనేక రకాల ఇబ్బందులు పడతారు అని చెప్పారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు తీసుకొచ్చానంటేనండి, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద మ్యాండేట్ విచ్ వీఆర్ సపోజ్ టు డిశ్చార్జ్. ఎండోమెంట్ అంటే ఏమిటి, దేవుడు ఆస్తులు లేకపోతే అక్కడ ఉన్న ఉత్సవాలు వాళ్ళు చేయటం అనేది కాదు. తరతరాలుగా వస్తున్నటువంటి ఒకటి గుళ్ళో సంప్రదాయాన్ని కాపాడాలి, ఇక్కడ ఆస్తిని కాపాడాలి. ఈ రెండింటిని గురించినటువంటి పర్స్పెక్టివ్ అండర్స్టాండింగ్ ఎక్కడ మనకి జనరల్ గా కనపడతాయి. ఇప్పుడు గోపాల శర్మ గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఫైట్ చేసినప్పుడు వాళ్ళకి మనసులో ఉండొచ్చు, కానీ బహుశా సమ్ ఆఫ్ ది కోర్ట్స్ డూ నాట్ అండర్స్టాండ్ దిస్. యూ షుడ్ లుక్ ఎట్ ఇట్. అందుకనే మీరు చూస్తే చాలా ఏన్షియంట్ డిపార్ట్మెంట్స్ ఏమిటంటే రెవెన్యూ రాజుకు సంబంధించిందండి, రాజస్వం అని, అంటే రాజుకు ఉండేటటువంటి అధికారము, రాజుకు వచ్చేటటువంటి ట్యాక్సెస్. ఇది దేవస్వము అని. ఇప్పుడు భూములు ఇవన్నీ దీనికి సంబంధించిన ఆస్తి అంతా కూడా దేవస్వం. సుమారుగా సార్ ముక్తేశ్వర గారు, మీరు డైరెక్ట్ గా కంబైన్ చేసినప్పుడు మీరు ఈ శాఖను చూశారు, మీలాంటి వాళ్ళు నిజాయితీగా పరిశీలన చేస్తే అసలు ఎంత కబ్జాలని, ఎన్ని గుళ్ళకి ఎన్ని భూములు ఉన్నాయి, మీ అంచనాలో ఎన్ని వేల ఎకరాలు ఈ రకంగా జరిగి ఉండొచ్చు సార్? ఎవరో పరాధీనం అయిపోయి ఉండొచ్చు అంటారు? అంటే రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్ అండి. ఓకే, అంటే ఎప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటారు, దాని మీద ఐఎమ్ నాట్ కీన్ ఆన్ దట్. ఎగ్జాక్ట్ గా నేనేమంటున్నానంటే అండి, వీ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏమిటండి, బేసిక్ గా ఏమి స్ట్రాటజీ చేస్తే మనకి ఈ సమస్య పోతుంది అన్న దాని మీద నేను కొంచెము చెప్పాలనుకుంటుంది. ఒకటి, మనకి ఇప్పుడు మనకున్న అసిస్టెంట్ కమిషనర్ ను, మనకున్న జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఆఫీసర్స్ కూడా ఈవోలుగా ఉంటారు. అతనికి ఒక ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారండి అసలు జరిగే సమస్య. దానికి ఒక పెద్ద బేగం బజార్ లో వెళ్ళి అక్కడ నిలబడి అతన్ని చేయగల శక్తి ఉండదండి. ఎప్పుడైనా సరే ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అన్న మాటకి ఏం చేయాలంటే, యూ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ద పోలీస్, యూ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ లోకల్ రెవెన్యూ ఆఫీసర్. చాలా మంది యొక్క సహకారం కావాలి మీకు, అక్కడ లోకల్ ఆఫీసర్స్ సహకారం కావాలి. ఇంతమంది సహకారం ఉంటేనే మనం అక్కడ చేయగలుగుతాం. కోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఖాళీ చేయించడానికి ఇదంతా లేకపోతే సాధ్యం కాదంటారు. కాదండి, నేను అందుకని చెప్తున్నాను. అందుకని ఒక ఐడియా ఏంటంటే, నేను ఉన్నప్పుడు ఒక ప్రపోజ్ చేసింది, ఆ తర్వాత నేను రిటైర్ అయిపోవడం వచ్చేయడం జరిగింది, తర్వాత స్ప్లిట్ డివైడ్ అవుతుంది. ఇది బేసిక్ గా ఏమిటంటే, చేయవలసిన పని టాస్క్ ఫోర్స్ ఒకటి ఉండాలండి. టాస్క్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏమిటి లాభం అనొచ్చు, టాస్క్ ఫోర్స్ లో కూడా ఆఫీసర్స్ ఉంటారు కదా, కాదండి. వాళ్ళకి ఏమిటంటే టాస్క్ ఫోర్స్ తో సంబంధం లేదండి, కుడి ఎడంగా సంబంధం లేదు. ఖచ్చితంగా గుర్రంలాగా కట్టేసిన, గంతలు కట్టిన గుర్రంలాగా ముందుకు వెళ్ళిపోవడం అంతే. ఇది అంటే ఒకసారి డీటెయిల్స్ ఇచ్చి ఇట్లా తొలగించాలి అంటే తొలగించేస్తారు. దానికి అంటే దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఉంటే ఒకసారి వన్స్ ఐడెంటిఫైడ్ దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ జరుగుతుంది, అలాంటి వర్క్ జరగాలండి. అంటే ఏంటంటే, ఎప్పుడైతే సమాజంలో కొంచెము ఓవర్ పవర్ చేసి రకరకాల రూపాల్లో ఏదర్ రౌడీయిజం, హూలిగనిజం ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టెర్రర్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారో, అంత బలంగా కూడా మనం ఉండాలండి. ఈ ఫోర్స్ కూడా అలాగే ఉండాలి, లీగల్ ఫోర్స్ కూడా అలాగే ఉండాలి. అంటే మొట్టమొదటి దెబ్బలోనే మనం వాడిని ఓవర్ పవర్ చేయాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర ముక్తేశ్వర గారు. ఒక్కసారి గోపాల్ శర్మ గారు, ఇక్కడ సార్ చెప్పారు లీగల్గా కూడా మనకి కోర్టుల్లో ఇలాంటివి దశాబ్దాల పాటు, ఎందుకంటే మీరు హైకోర్టు అడ్వకేట్ కూడా కాబట్టి, దీనిలోనే దాదాపు ఒక 30 ఏళ్ళు పట్టిందా, 25 ఏళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి. 90 ఏళ్ళలో కబ్జా అయితే 2022 అంటే కరెక్ట్గా 25 ఏళ్ళు పట్టింది. ఒక రకంగా వేగంగా వచ్చినట్టు అనుకోవాలేమో, మీరే చెప్పాలి. అయితే సార్ చెప్పింది, ఒక ఆ శాఖలో ఉండే ఒక చిన్న ఉద్యోగి పేరు ఊరు, ఇప్పుడు మిగతా కొన్ని పోస్టులు ఉంటే బాగా ఎలివేట్ అవుతారు, సిటీ కమిషనరు, సైబరాబాద్ కమిషనరు, లేదా ఇలాంటి
ఇవి వీళ్ళు ఎవరికి పెద్దగా తెలియని కూడా తెలియదు. ఒక అధికారి ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చి నిలబడి ఖాళీ చేయమంటే వింటారా? బెదిరి కబ్జా కోర్లు ఉంటారు, గోండాలు ఉంటారని. టాస్క్ ఫోర్స్ లాంటి ఐడియా ఎలా ఉంటుంది? లేకపోతే మీ అంచనాలో ఏం చేస్తే ప్రభుత్వాలు వస్తున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఈ భూముల్ని తిరిగి కాపాడాలంటే ఎలా? ప్రజల్లో చైతన్యం ఎలా? ప్రభుత్వాల నుంచి ఏం చేయాలి? అయితే ముక్తేశ్వరరావు గారు చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బికాజ్ ఆయన హైలీ ఎక్స్పీరియన్స్, ఒక 2 రాష్ట్రాలకి ఐఏఎస్ ఆఫీసర్గా, కాబట్టి చాలా విషయాలు చెప్పారు. అయితే ఒక విషయము మీరు అడిగారు, ఎన్ని వందల ఎకరాలు కబ్జా అందాజా అంటే నా దగ్గర అంటే వారు ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి ప్రాబబ్లీ లేకుండా ఉండొచ్చు. వి రెస్పెక్ట్ హిమ్. అయితే నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కలలో కిషన్ బాగ్లో, అత్తాపూర్లో, దారుసలాంలో, రాజేంద్ర నగర్లో ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కబ్జాలో ఉన్నాయి. ఈ 4 ఏరియాలలోనే దాదాపు 110 ఎకరాలు భూమి కబ్జాలో ఉన్నాయి. మా యమున గారి దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఫర్దర్గా మీ టీవీలోనే మీరు అనుమతిస్తే చెప్తాం, దాన్ని కూడా ప్రోగ్రామ్ తీసుకుందాం. అప్పుడు కూడా ముక్తేశ్వరరావు గారు వస్తే ఇంకా బాగుంటుంది. బికాజ్ ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన తెలుసుకోవచ్చు. డిపార్ట్మెంట్లో ఒక ఫోన్ చేసి ఆయన అడిగితే చెప్తారు కదా, అసిస్టెంట్ కమిషనర్ ఎవరో చెప్తారు ఇంకా అన్ని విషయాలు. అప్పుడు ఆయన కూడా చెప్పచ్చు చాలా బాగా. అయితే మీరు అడిగిన ప్రశ్నకి హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్, ప్రతి టెంపుల్ ఏరియాకి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు. ఆయన టాస్క్ ఫోర్స్ కన్నా ఆ లోకల్ పోలీస్ వాళ్ళకి ఒక రిక్విజిషన్ ఇచ్చి, ఏమంటే ఇట్లా మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, అంతకుముందు ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా ఉంది, బట్ ఈ ఎంక్రోచర్స్ పొలిటికల్గా బ్యాకింగ్ బాగా ఉంది వీళ్ళకి, మీ పోలీస్ హెల్ప్ కావాలి అని అన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ కాబట్టి పోలీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అయితే కొంచెం ఫోర్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్ కార్పొరేటరు ఇంకెవరో అందరు ఇన్వాల్వ్ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా కరెక్ట్ చెప్పారు అది. సో వాళ్ళందరినీ కూడా ఒక రోజు ముందో హౌస్ అరెస్ట్ లాంటివి ఏమైనా చేయొచ్చు. పోలీస్ తలుచుకుంటే ఏముందండి, దే కెన్ డూ ఎనీథింగ్. పొలిటికల్ విల్ కావాలి, ఆ అధికారులకి చిత్తశుద్ధి ఉండాలి. ఇద్దరికి, పోలీస్ వాళ్ళకి ఉండాలి, ఆ ఎండోమెంట్ వాళ్ళకి కూడా ఉండాలి. అప్పుడు తీసుకొని ఇంకోటి కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందండి. వారు మంచి చక్కటి మాట చెప్పారు ముక్తేశ్వరరావు గారు. అందరూ కలిసి ఈ గుడికి ఎక్కువ పోవటము చేస్తూ ఉంటే కూడా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అది జరగట్లేదేమో అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరగకుండా చేస్తారు కూడా, స్లోగా దాన్ని ప్రమోట్ చేయకపోగా డిమోట్ చేస్తారు. సో అక్కడ ఏమవుతుంది, కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీతో అందరూ కనుక ఇన్వాల్వ్ అయి చేస్తే, ఇప్పుడు ఏమైందండి అక్కడ ఆ గంగాశంకర్ వ్యాస తప్ప ఎవరు ఆయనకు వ్యతిరేకంగా పోలేదు. ఆయన 72 ఏళ్ళు 2007లో పాపం అప్పుడే రిట్టేసాడు ఆయన. దాంట్లో జడ్జిమెంట్స్ వచ్చినాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నిటినీ కూడా అధిగమించాలంటే చిత్తశుద్ధి ఉండాలి, అధికారుల కోఆపరేషన్ ఉండాలి, ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అందరిని ఇన్వాల్వ్ చేసి, ప్లస్ పొలిటికల్ విల్, మీరు అన్నారు ఇప్పుడు పొలిటికల్ విల్ కూడా కావాలని. ఇప్పుడు హైడ్రా ఉంది సార్, మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం గట్టిగా పూనుకోబట్టి జరుగుతుంది. అదే పద్ధతిలో ప్రయత్నం చేస్తే సాధ్యం అవ్వచ్చు. హైడ్రాలో ఇంతకుముందే చెప్పొచ్చా వేరే ఏదో టీవీలో. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. అయితే నిన్న ఓవైసీ గారు ఏదో మాట్లాడాడు, ఏ కైసా తోడితే నెక్లెస్ రోడ్ బి తోడితే క్యా అని. దానికి జవాబు వేరే టీవీలో చెప్పాను. ఇది సందర్భం కాదు ఇక్కడ. బట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని రిట్లు, ఇన్ని సూట్లు, ఇన్ని సివిల్ అప్పీల్స్, ఇన్ని రిట్ అప్పీల్స్ వేసిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా చేతి మీద చేతి వేసుకొని కూర్చొని మాకు ఎలక్షన్స్ అడ్డున్నాయి. మేడం గారు వెళ్ళారంట, మన ఏదో పిటిషన్ ఇచ్చారు, ఈ జడ్జిమెంట్ కాపీ ఉందండి. యమున గారు ఇంకా ఆయన ఏం పేరమ్మా, దయానంద్ గారు వెళ్ళి పిటిషన్ ఇచ్చొచ్చారు. ఏమండి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారు. మేడం వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు ఏదో లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్పారు. మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయండి, ఇప్పుడేమో 10 నెలలే కదా అయింది ప్రభుత్వం వచ్చి, మాకు మళ్ళా ఎలక్షన్స్ ఏదో ఒకటి అంటే. అట్లా కాకుండా మీరు అన్నట్టు చిత్తశుద్ధి ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సక్సీడ్. అదర్వైజ్ అది పెండింగ్ అట్లాగే ఉండిపోతుంది. యమున గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, మీరు ప్రత్యేకంగా మన జాగోరి ప్రోగ్రాం నుంచి కానీ మీరు అనేక ఆలయాలు, పురాతన ఆలయాలు ఇవన్నీ తిరుగుతున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకప్పుడు కొత్త దేవుళ్ళకు ఉన్నటువంటి ఆదరణ, ఇప్పుడు షిరిడి సాయిబాబా గుళ్ళు అంటే చాలా ఒక టైంలో బాగా ఇది.
అలాగే కొత్తగా కడుతున్నవి వెంకటేశ్వర బాగా పాపులర్ గాడ్స్ కొంతమంది ఉంటారు, కొంత సమూహం ఎందుకో మనకు అలా సిస్టంలో అలా ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి కానీ లేదా కొన్ని పురాతన గుళ్ళు కానీ వాటికి భక్తుల ఇది కానీ లేదు దాన్ని ప్రమోట్ చేసే ఇన్వాల్వ్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ సార్ చెప్పినట్టు దానికి ఒక కమిటీ. ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న కాలనీల గుళ్ళకు కూడా ఆ కాలనీ అసోసియేషన్ వాళ్ళు పూనుకొని వాళ్ళు కట్టుకున్న గుడి అయినా కూడా 10 కాలనీల వాళ్ళకి తెలిసి వాళ్ళంతా వచ్చేలాగా టెంపుల్ కమిటీస్ వేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఈ పురాతనమైన గుళ్ళకి భూములు ఉంటాయి వీటికి. సో అక్కడ వీళ్ళని రానివరా, నిజమైన భక్తుల్ని వాటి బాధ్యతలు తీసుకొనివరా, లేకపోతే ఏం జరుగుతుంది మీ అబ్జర్వేషన్లో బ్రాడ్గా? ఇందాక మన డిస్కషన్లో భాగంగా ఎన్ని లక్షల ఎకరాలు స్వాహా అంటే అయిపోతున్నాయి, అన్యాక్రాంతం అవుతున్నాయి అనగా మనం ఈ షో చేస్తున్న క్రమంలోనే వివిధ వక్తలు వాళ్ళు ఇచ్చిన డేటా ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగిందండి. తెలంగాణలో అయితే అప్రాక్సిమేట్గా 1,50,000 పైన ఎకరాలు ఆలయాలకు సంబంధించి, అది మనకి వస్తున్న ఎపిసోడ్స్లో మనం చూడొచ్చు మన HMTV జాగోరే జాగోలో 1,50,000 సుమారు 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్ తెలంగాణలో ఆలయ భూములు అన్యాక్రాంతమైనట్టుగా డేటా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 3 లక్షల పైన 3 నుంచి 3.5 లక్షల ఎకరాలు పూర్తిగా ఆలయ భూములు అన్యాక్రాంతమైనట్టుగా రికార్డ్స్ తో సహా ఆర్టీఐలు వేసి ఆర్టీఐ యాక్టివిస్టులు వేధింపబడి తెచ్చిన సమాచారం మన దగ్గర మనం ఉంది. మన వస్తున్న షోలో మనం ప్రెజెంట్ చేస్తాం. ఒకటండి, ఇందాక మనకి వక్తలు కూడా చెప్పినట్టుగా లోకల్ పార్టిసిపేషన్. నాకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు మన ఛానల్ మాధ్యమంగా లోకల్ పార్టిసిపేషన్ కంటే వాట్సాప్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. గుళ్ళని సంరక్షించాలి, గుళ్ళని బాగు చేసుకోవాలి, మన హిందూ ధర్మం కాపాడుకోవాలి, మనం సనాతిలం ఏంటి మన కాషాయ దళం వాళ్ళం మనం ఇది అనేది వాట్సాప్లోనే నాకు ఉన్న ఒక 200 గ్రూపుల్లో ఈ వాట్సాప్ పార్టిసిపేషన్ నేను చాలా ఎక్కువగా చూస్తాను. అన్ఫార్చునేట్లీ అంతమంది అంటే ఒక్కొక్క గ్రూపులో 300 మంది 500 మంది ఉంటారు, అన్ని వేల లక్షల మంది బయటకు వచ్చేస్తున్నాం తట్టుకోలేక, ఈ దాడి తట్టుకోలేక. సో పార్టిసిపేషన్ ఉంటుంది కానీ అది వాట్సాప్లకే పరిమితం అవుతుంది. మన హిందువులం చైతన్యపడాలి, గుళ్ళని కాపాడుకోవాలి అంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు ముక్తేశ్వరరావు గారు, లోకల్ పార్టిసిపేషన్ నుండి ఆ ఒక ఇకో సిస్టమ్ గనక మనం క్రియేట్ చేయగలిగితే ఆ పార్టిసిపేషన్ అనేది లోకల్స్ తో ఉండి, ఇప్పుడు లలిత సార్ చెప్పింది ఇలాంటి యాక్టివిటీస్ అండి. కొన్ని చోట్ల పురాణ కాలక్షేపం పెడతారు, ఈవినింగ్ అంటే అట్లీస్ట్ సరే వర్కింగ్ పీపుల్ రాలేకపోయినా రిటైర్డ్ పీపుల్. ఇక్కడ సమస్య ఉంది అండి. మరీ ముఖ్యంగా మనం పనిచేస్తుంది మొదటి ఫేజ్ లో అంతా ఓల్డ్ సిటీకి సంబంధించి భాగ్యనగర క్లస్టర్ లో మన టెంపుల్స్ తీసుకుంటే గట్టిగా వెళ్ళి ఎవరైనా అలా ఆరతి కర్పూరం వెలిగించిన ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న ఆలయాల గురించే నేను మాట్లాడుతుంది. కనీసం ధూప దీప నైవేద్యాలకి అవి నోచుకోవటం లేదు. కళ్ళారా చూసాము, మన రానున్న షోలో ప్రెజెంట్ చేయబోతున్నాం. గట్టిగా వెళ్ళి అక్కడ ఏదైనా ఒక హనుమాన్ చాలీసా పెడదామా, లేదా లలిత చేద్దామా, పారాయణం పెట్టుకుందామా, విష్ణు సహస్రనామం పెట్టుకుందామా అంటే కమ్యూనల్ అనేది తీసుకొస్తున్నారు ముందుకి. అది నిజంగా అర్థం కావట్లేదు. మనము ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ అని చెప్తూ, ఒక సెక్యులర్ నేషన్ అని చెప్తూ ఈ సెక్యులరిజం గుళ్ళో పెట్టుకోవడానికి ఎవరు అనుమతి అవసరం లేదుగా సార్. ఇది నేను లైవ్ గా మనం షూట్ చేస్తున్నప్పుడు కూడా, ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కూడా లోకల్ గా వచ్చే అభ్యంతరాలు ఏంటి అంటే, మరీ ముఖ్యంగా అక్కడ ఉన్న హిందువులే అభ్యంతరాలు ఫస్ట్ ఇది కమ్యూనల్ అయిపోతుందని వాళ్ళే చెప్తారు. వాళ్ళకి భయాలు అంటే భయం ఎందుకు సార్? నేనేమంటానంటే ఇక్కడ మనం అందరం అన్నదమ్ముల్లాగా సోదరుల్లాగా మెలుగుతున్నప్పుడు, ఒక ఫ్రెటర్నిటీ అన్నప్పుడు, మనం ఏదైతే ఒక సోవర్నిటీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ లిబర్టీ అనే ఒక ప్రిన్సిపల్స్ తో మనం ఒక డెమోక్రటిక్ నేషన్ లో ఉన్నప్పుడు అందరికీ వర్తించేది హిందువులకు ఎందుకు వర్తించదని సార్ ఇక్కడ ప్రధానంగా భాగ్యనగర్ లో ఫేస్ అవుతుంది. సో మనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మనం ప్రశాంతంగా అన్ని ఉంటూ ఉంటాం. బట్ ఓవరాల్ గా అంటే మీరు అంటే భక్తులు ఇలాంటివి ప్రయత్నం చేస్తే కూడా సార్ ఇక్కడ ఇప్పుడు పరశురాముడి గుడి గురించి మనం అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒకటి అన్నారు, అమ్మ ఇదేమైనా కమ్యూనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అయ్యో అది హిందూ బెల్ట్ కదా సార్, అది గుడి హిందువులది, కబ్జా పెట్టింది హిందువులే, అమ్మింది హిందువులే. ఇక్కడ ఇది ఏంటంటే అసలు కమ్యూనల్ అనే ఆస్పెక్ట్ ఎవరి మనసులో లేదండి, అస్సలు లేదు. ఇది కేవలం నేను ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ద్వారా మనం కన్వే చేయగలిగితే పాజిటివ్ గా, అసలు ఇటువంటి నెగటివ్ మైండ్ సెట్ ఎవరికీ లేదు. మీరు నిజంగా ఓల్డ్ సిటీకి వెళ్తే నాకు తెలిసి ఇప్పుడు మేము వెళ్తున్న ఆలయాలలో హిందువులు వచ్చి కమ్యూనల్ అవుతుంది అంటున్నారు. అరే మన గుళ్ళ గురించి మనం పూజ చేసుకుంటే కమ్యూనల్ ఎందుకు అవుతుంది? దెన్ వీ కెన్ టేక్ సపోర్ట్ ఆఫ్ చట్టాలు ఉన్నాయి మనకి, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే ఇందాక సార్ అన్నట్టుగా ఆ లోకల్ ఇకో సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యి మన పూజలు మన గుళ్ళు పూజారులు లేక ముందు తాళం వేసేస్తుంది. ముందు పూజారులు రారు,
వాళ్ళని రానియకుండా చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ తో పూజలు చేస్తున్నా వాళ్ళ మీద దాడి చేస్తున్న పరిస్థితులు మేము కళ్ళారా చూసాం. ఒకటి అవి రికార్డ్ చేసాం. ఒకటి 2 తర్వాత తాళాలు వేసేస్తారు, తర్వాత విగ్రహాలు మాయమైపోతాయి. ఇది ఎంత చేస్తున్న అందరూ ఉన్నారు మీరు అన్నట్టు. హిందువులే, దీనైతే హిందువులే చేశారు, ఇంక వేరే వాటిలో కూడా వేరే ఎవరన్నా కూడా సార్ ఇక్కడ ఏంటంటే హిందూ ఆర్గనైజేషన్స్ అని చెప్తున్న ఆర్గనైజేషన్స్ ప్రోయాక్టివ్ గా పాజిటివ్ గా ఒక పాజిటివ్ లెడ్ టెంపుల్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలి. అలాంటప్పుడు మనం ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఎండోమెంట్స్ తో కలిసి వాళ్ళతో చర్చించి మేము డోనర్స్ గా ముందుకు వస్తాం, ఆ ప్రొవిజన్ ఉంది. డోనర్స్ గా మేము వస్తామంటే వాళ్ళ అనుమతితో వాళ్ళని 1-2 అపాయింట్మెంట్ ఇలాంటి నిరాదరణకు గురైన టెంపుల్స్ కి ఎండోమెంట్ అవకాశం ఇస్తుంది. అడాప్షన్ లేదు, డోనర్స్ వ్యవస్థ ట్రస్టీస్ గా 1-2 పెట్టుకునే అవకాశం ఉంది. అది వాళ్ళు మాత్రమే డబ్బులు వెచ్చించే అవకాశం పరిధి కూడా ఎండోమెంట్స్ లో ఉంది. కరెక్ట్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఈ అవకాశం కూడా అక్కడ ఉంది. కాబట్టి అసలు పూర్తిగా నిరాదరణ గురవుతున్న ఇలాంటి ఆలయాలకు అలా చేస్తూ చిన్న కార్యక్రమాలు చేసుకుంటే పబ్లిక్ పార్టిసిపేషన్ పెరిగితే మీరు అన్నట్టుగా అక్కడ ఎప్పుడైతే స్థానికంగా ప్రజలు వస్తారో, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, అప్పుడు ఆలయాలకు కూడా పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బియాండ్ మన ఆస్థ, మన నమ్మకం, మన భక్తికి మించి మన పూర్వీకులు మనకి మిగిల్చిన ప్రతీకలు ఇవన్నీ. మన ఒక ట్రెడిషన్, మన ఆచారం, మన వ్యవహారం, మన ఒక సంపద అంటాను, ఆధ్యాత్మిక సంపద అదంతా. ఇందాక మీతో అన్నట్టుగా పక్కనున్న ఇస్లామిక్ దేశాలు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేము? మనం ఎందుకు ఒక బూచిగా చూపిస్తున్నాం కమ్యూనల్ అని? అసలు అలాంటిది లేదంటారు. ఒకసారి ముక్తేశ్వర గారు, ఇక్కడ యమున గారు కొన్ని విషయాలు చెప్పారు. అక్కడ నిజంగా దాన్ని ఒక టెంపుల్ టూరిజం అనుకోండి, లేదా అక్కడ ఉండేటువంటి శిల్పకళ, ఇప్పుడు మనం చూస్తున్న పరశురాముడి గుడి కూడా అప్పుడు ఉండేటువంటి దర్వాజాలు కానీ ఇవన్నీ కానీ, కొన్ని గుళ్ళు ముఖ్యంగా తమిళనాడులో అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు చూస్తే అసలు ఒక రోజంతా ఆ శిల్పకళ చూడటానికి కూడా మనకి ఇది అనిపిస్తుంది. అప్పుడున్నటువంటి ట్రెడిషన్స్, అప్పుడున్నటువంటి ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు వేల ఎకరాల విలువైనటువంటి భూములు ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకు దీనిలో నిర్లక్ష్యం జరుగుతుంది? ఈ యాక్టివిటీ పెరగాలంటే మీరు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. అసలు ఒక గుడి రక్షించబడాలంటే ముందు దానిలో యాక్టివిటీ పెరగాలని. దీనికి నాకు తెలిసి మామూలుగా అయితే ఎవరెందుకు భయపడుతున్నారో తెలియదు, కానీ గుడి లోపల జరిగే వాటికి ప్రత్యేకంగా ఏదైనా గీకులు పెట్టాలంటే పర్మిషన్ కావాలి. గుడి లోపల జరిగే వాటికి పెద్దగా అనుమతులు కూడా అవసరం ఉంటుందని నేను అనుకోవట్లా. ఏం చెప్తారు ముక్తేశ్వర గారు? ఇప్పుడు దీంట్లోనండి మనం అసలు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఈ ఎండోమెంట్స్ యంత్రాంగం గుడిని గురించి తనకి ఏం అవగాహన ఉందో దాని ప్రకారమే పనిచేస్తారండి. ఓకే, గుడికి ఎందుకు వస్తారు అంటే, లేదా గుడికి వచ్చే వాళ్ళు ఎవరు, గుడి అంటే ఏమిటి, ఈ మూడింటి మీద వాళ్ళకి అవగాహన రావాల్సినటువంటి అవసరం లేకపోవడం వల్ల ఏమైందంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎండోమెంట్ టెంపుల్స్ అంటేనే అది వాళ్ళది, మనది కాదు అనుకుంటున్నారు. అంటే ఎండోమెంట్ ఈజ్ ఓనర్ అండ్ వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు దేర్ ఓనర్షిప్ కండిషన్స్ అని అనుకుంటున్నారు. అంటే పీపుల్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద టెంపుల్. అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే, అసలు ఎండోమెంట్ ఈజ్ నాట్ ఓనర్, హీఈస్ ఓన్లీ కస్టోడియన్. ఓకే, కస్టోడియన్ ఏం చేయాలి, మనకి ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు చూసుకోమని చెప్తే అంతవరకు చూడటమే మీది బాధ్యత. ఓకే, తక్కినది అంతా కూడా ఫెసిలిటేట్ చేయాలి, అంటే జరిగేటట్టు చూడాలి. గుడికి వచ్చేటటువంటి వాడు ఎందుకు వస్తాడంటే, హీ కమ్స్ దేర్ ఫర్ ఏ స్పిరిచువల్ హ్యాపీనెస్ ఆర్ స్పిరిచువల్ రిజువనేషన్. అంటే కొన్ని రిచువల్స్ ఉంటాయి, కొన్ని స్పిరిచువల్ థింగ్స్ ఉంటాయి. ఇవి మనం ఏమైందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీటిని యాంత్రికంగా చేయటము, ప్రజానికాన్ని కలుపుకోకుండా చేయడం అనేది జరిగిపోతుంది. పార్టిసిపేషన్ లేకుండా చేసుకున్నాం. పార్టిసిపేషన్ లేకుండా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గుడులు ఉన్నాయి, గుళ్ళలో మామూలుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా స్థల పురాణం చెప్పాలి. స్థల పురాణం చెప్పాలి అంటే మాక్సిమం వాళ్ళు విన్నది పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకుని చెప్తుంటారు. కానీ ఆధునిక కాలంలో ఇంత పెరిగిపోయిన తర్వాత, సోషల్ మీడియా, మాస్ మీడియా ఇంత విస్తరించిన తర్వాత ఎక్కడెక్కడిదో ఎన్నెన్నో విషయాలు ప్రజలకు తెలిసిపోతున్న సమయంలో వీళ్ళు కూడా దాని స్క్రిప్ట్ మారాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఈ దేవాలయం ఇంత పురాతనమైంది, ఇది ఫలానా వాళ్ళు దీన్ని ప్రతిష్ఠ చేశారన్నారు, అగస్త్యుడు ప్రతిష్ఠ చేశాడు,
తర్వాత దీంట్లో ఈ విశేషత ఏంటంటే ఈ దేవాలయ నిర్మాణంలో ఇది ఉంది, శిల్పకళ విషయంలో ఇది ఉన్నది. ఇలాంటివన్నీ కూడా ఎన్నో విషయాల్ని చారిత్రక సాంస్కృతిక అంశాల గురించి ఒక అవగాహన ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం జరగాలి. మిషనరీలో ఎవరికి తెలియదండి. నేను ఫస్ట్ జాయిన్ అయిన 3వ రోజు ఒక మీటింగ్ కన్వీన్ చేశాను. ఆ మీటింగ్ లో తెలిసింది ఏమిటంటే, తెలిసింది నాకు వీళ్ళకి అవగాహన లేదు. రెండోది ఈ చారిత్రకమైనటువంటి అంశాలు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా అచ్యుత దేవరాయలు కట్టించాడు అన్నారు. ఈ అచ్యుత దేవరాయలు ఎవరు, ఎందుకు కట్టించాడు, ఏ సందర్భంలో కట్టించాడు, ఆ కట్టించిన దాంట్లో ఆయన తీసుకున్న విశేషమైన శ్రద్ధ ఏ అంశాలు ఉంది, ఇట్లాంటివి ఏమి తెలియకపోతే నాకు తెలియదు మీకేం చెప్తాను నేను మీకు. అంతే కదా. కాబట్టి ఈ రకంగా ఏమైందంటే టెంపుల్ కి భక్తుడికి మధ్య డిస్టెన్స్ పెరిగింది. ఎగ్జాక్ట్ యమను గారు చెప్పినట్టు కమ్యూనిటీని దగ్గర చేయడానికి మీరేమైనా చేశారా, మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నేను 2-3 చెప్పగలనండి. దాన్ని ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక 4-5 ఏళ్ల కిందట 500-600 గుళ్ళు ముఖ్యంగా దళితులు గిరిజనులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కట్టారు. ఆ కట్టిన వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ వర్గాలకి, సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని అర్చకులుగా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు నేను స్వయంగా శిక్షణ నేనే ఇచ్చాను, దాదాపు 2 సంవత్సరాల పాటు. ఇది అనేక బ్యాచ్, ఒక్కొక్కటి 15 రోజులు చొప్పున. ఆ శిక్షణ ఇచ్చినప్పుడు ఏదో కేశవనామాలు, హారతి ఇవ్వడం, నైవేద్యం పెట్టడం ఇలాంటివే కాకుండా గుడిని కేంద్రంగా భక్తుల్ని ఎలా చేసుకోవాలి అన్నటువంటి చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో చాలా గుళ్ళల్లో ఇంట్లో బాలసాలు జరిగిన, కొడుకు పెళ్లి గుళ్ళో చేసుకోవడం మొదలు పెట్టారు, గుళ్ళో చేసుకోవడం, అక్షరాభ్యాసం జరిగిన గుళ్ళో చేయడం. అంటే మనం ఈ షోడశ సంస్కారాలు అంటారు చూడండి, 16 సంస్కారాలు. 16 సంస్కారాలు కూడా గుడికి సమీపంగా, గుడి దగ్గరే జరిగేటట్టు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఎంత మొబిలైజ్ చేశారంటే, ఇప్పుడు చాలా పెద్ద గుళ్ళల్లో కూడా జరిగింది అక్కడ జరుగుతుంది. అది నేను చెప్పాలి. అంటే ఇదంతా మనం ఏమిటి ప్రయత్నం చేయాలంటే అండి, లాట్ ఆఫ్ ట్రైనింగ్, లాట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉండి ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలి. ఈ మెటాఫార్సిస్ మనం కోరుకోలేము. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కదండి, గవర్నమెంట్ లో ఏమవుతుందంటే వీ కెనాట్ విష్ అవే ద పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఫలానా వాడు పనికిరాడంటే తీసిపారేస్తారు, కావాల్సిన వాడిని తెచ్చుకుంటారు. కానీ దీంట్లో అలా లేదు. కాబట్టి ఉన్నవాడినే బాగా ట్రైన్ చేసుకుని వాడికి యొక్క సంస్కార స్థాయిని, ఆలోచన స్థాయిని మరింత విస్తరింపజేసి బాగా చేయడానికి అయితే వీలుంటుందండి. అది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. రైట్ సార్, రైట్ సార్. నేను కెన్ ఐ కంటిన్యూ? కంప్లీట్ 2-3 పాయింట్స్ చెప్తాను. టాస్క్ ఫోర్స్ గురించి నేను ఎందుకు ప్రపోజ్ చేశానంటేనండి, ఇప్పుడు ఈ బిక్కుమంటూ ఉన్న వాళ్ళు చేయలేరు అనే సంగతి నాకు 30 ఏళ్ల కింద అనుభవంలో తెలుసుకున్నారు. చూడాలి, 30 ఏళ్ల కింద నేను స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ వచ్చిందండి. ఇక్కడ శ్రీకాకుళం పోస్ట్ చేశారు. మళ్ళా విత్ ఇన్ డే దే చేంజ్ ది ఆర్డర్స్ అండ్ పోస్టెడ్ మీ టు తిరుమల తిరుపతి దేవస్థానం యాజ్ ఎ స్టేట్ ఆఫీసర్. ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లార్డ్ అండి, ఆల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లార్డ్. రైట్. అది ఆ టైంలో నేను నన్ను కస్టోడియన్ ఆఫ్ హాతిరామ్జీ మఠం కూడా పెట్టారు. అప్పటికి హాతిరామ్జీ మఠం అంటే చాలా ఆస్తుల గురించి చాలా గందరగోళం. నేను రికార్డును సెటరేట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని భూముల్ని ఇన్స్పెక్ట్ చేయడము, తర్వాత ఆర్డర్స్ వచ్చిన వాటి గురించి ఇంప్లిమెంట్ చేయలేదు చూడండి గోపాల్ సార్. వాటిని ఇప్పుడు ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ మేలు ఎప్పుడు జరుగుతుందండి, ఏదైనా ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేస్తే అది దాని ఫలితం ఏమిటో కనపడదు, పర్యవసానం. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఇలా 3-4 పనులు తీసుకుని చేసినప్పుడు సాధ్యపడిందండి. అయితే అప్పటికే స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ అవడం వల్ల నాకు పోలీసులతోనూ ఇతర ఆఫీసర్స్ తో కమాండ్ చేసి మాట్లాడగలిగేటటువంటి ఒక స్థాయిలో నేను ఉండటం, ఇవన్నీ సాధ్యపడ్డాయి. పాపం వీళ్ళు బిక్కుమంటూ వెళ్తారు, దే మేక్ ఏ రిక్వెస్ట్ అండి, దే ప్రే పిటిషన్ అంటారు, అట్లా చేయగలరు మాక్సిమం. అందుకని వాళ్ళు చేయకపోతే వీళ్ళు ఏం చేయలేరు. రెండోది అక్కడి నుంచి కూడా లీక్ అవుతాయండి తక్కిన డిపార్ట్మెంట్స్. ఇవన్నీ సమన్వయంగా జరగాలి అంటే మనము ఇప్పుడు నేను ఇఫ్ ఐ హావ్ ఏ సెంట్రలైజ్డ్ ఫోర్స్ విత్ మీ, then I can keep everything to myself and I act responsible way and also I make everyone accountable to me and accountable to the system also. అలా చేయడానికి నాకు వీలు ఉంటుందండి.
ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ లో రంగనాథ్ గారు అవును. అలాగా ఆయన ఏం చేసినా తప్పు జరిగినా ఉప్పు జరిగినా ఆయనతో జరుగుతుంది రెడీ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. అలాంటి పరిస్థితి కోసం నేను టాస్క్ ఫోర్స్ అలాగే సార్, కరెక్ట్గా ఇవాళ మనం ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు తీసుకోవడం కూడా చాలా రెలవెంట్గా అనిపిస్తుంది నాకు. ఒక పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది, అదే టైంలో వీటిని కూడా మనం టేకప్ చేయడం మంచిదని. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర టైం పర్మిట్స్. గోపాల్ సార్ ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు టీటీడీ చేసిన ప్రోగ్రామే పీపుల్ పార్టిసిపేషన్కి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే ఏదో మీకు నాకు సాధారణ గ్రాస్ రూట్లో ఉండే దళితులకి వాళ్ళకి తెలియదు అన్నప్పుడు దళిత గోవిందం పేరుతో కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు. వాళ్ళకి చూపించారు. ఆంధ్రాలో చాలా చోట్ల జరిగింది, మరి బహుశా ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. అయితే ఇలా ఆయా గుళ్ళకు సంబంధించి ఒక థింక్ ట్యాంక్ కూర్చొని వీటిని రక్షించడం, ఇదంతా కూడా పీపుల్ పార్టిసిపేషన్ పెరిగితే పెరుగుద్దని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వాలకు గుడ్ విల్ కావాలి. ఇంకేం చెప్తారు? అయితే చాలా చక్కగా చెప్పారు. ఇందులో తిరుపతికి ఉన్నంత ప్రాశస్త్యము, దానికి ఉన్న పబ్లిసిటీ కానివ్వండి, ఆ నమ్మకాలు కానివ్వండి, మిగతా టెంపుల్స్కి ఉండవు. జనరల్ పర్సెప్షన్ ఆఫ్ కామన్ మ్యాన్. రెండోది, ఈ చాలా టెంపుల్స్కి ధూపదీప నైవేద్యాలకి డబ్బులు ఇవ్వకపోవటం, పూజారులకి సక్రమంగా జీతాలు ఇవ్వకపోవటం, ఇది కూడా ఒక కారణం. ఈ ప్రాపర్టీలు అన్యాక్రాంతం కావడానికి ఇది ఒక కారణం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు ముతవల్లిలకి మౌల్వీలకి 7,000 నుంచి 10,000 చేశారు కేసీఆర్ గారు. అంటే కాంట్రవర్సీ కాదు, చెప్తున్నా జనరల్ ఎగ్జాంపుల్. వేరేస్ టెంపుల్స్లో, హిందూ టెంపుల్స్లో హుండీ ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏ పెద్ద టెంపుల్స్ తీసుకోండి, మీకు మసీదులో వచ్చే ఆదాయం ఎంతో ఎవరు చెప్పరు. దే ఆర్ నాట్ లయబుల్ టు ఎక్స్ప్రెస్ ఆల్సో. వాళ్ళకు జకాత్ ఫండ్ వస్తుంది, ఫారెన్ ఫండ్ వస్తుంది, అన్నీ వస్తాయి. స్టిల్ గవర్నమెంట్స్ ఆర్ ఇన్క్లైన్ టు గివ్ మోర్ సాలరీస్ దాన్ పూజారీస్. అది కూడా ఒక డిస్పారిటీ ఉంది. వాటిని దూరం చేయాలి అంటే నా ఒపీనియన్ ఇది. సో అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ధూపదీప నైవేద్యాలకి ఇవ్వవు, శాలరీలకి ఇవ్వవు, ఈ గుడి రన్ కావాలి అంటే ఎట్లా రన్ అవుతుందండి? సో అది కూడా మార్పు రావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది? మీ ప్రభుత్వంలో ఉన్న పాలకులకి చిత్తశుద్ధి ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో 39,000 గుళ్ళు ఈరోజు డిస్ప్యూట్లో ఉన్నాయండి. మీరు చూసింటారు, గూగుల్లో కొట్టి చూడండి. 39,000 టెంపుల్స్ ఆర్ అండర్ డిస్ప్యూట్. స్పెషలీ చిదంబరం టెంపుల్ అని ఉంది. 1956లో సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ కేసు. దాని డిస్ప్యూట్ 70 ఏళ్ల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు ఆర్గ్యుమెంట్ చేస్తే, ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి గారు, అది 2020లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, అసలు ఎండోమెంట్ ని తీసేయండి, ఆ డిపార్ట్మెంటే వద్దు. గుళ్ళకి ఒక మఠాధిపతినో ప్రీస్ట్లనో ఎవరినో, ఇప్పుడు సార్ చెప్పారు, కమ్యూనిటీ పార్టిసిపేషనో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పెద్ద మనుషులో వేసుకొని వాళ్ళతో ఒక కమిటీ ఫామ్ చేయండి. ఆ కమిటీ ద్వారా మీరు గుళ్ళు నడపండి. మనం అడగచ్చు, అరే ఆ గుడిలో చాలా ఇన్కమ్ పెరిగిపోతే, గ్రూప్స్ పెరిగిపోయి ఆ డబ్బులు మిస్యూజ్ అవుతాయని అనుకున్నప్పుడు మనం డెఫినెట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సొసైటీ. సో ఎప్పుడైతే ఎండోమెంట్ పరిధిలోకి గుళ్ళు ఉన్నాయో అవి నిరాధారణకు గురైనవి. అది నా అబ్జర్వేషన్, జనరల్ అబ్జర్వేషన్. సో అది జరగకూడదు. ఇప్పుడు సరే, ఇప్పటికిప్పుడు ఎండోమెంట్ తీసేయటం అంటే కూడా కరెక్ట్ కాదు. ఐ డోంట్ యాక్సెప్ట్. బట్ అధికారంలో ఉన్న ఆలోచన చేయాలనేది నా ప్రభుత్వానికి అనవసరం పట్టింది కదా. ఎందుకు గారు క్విక్ గా మీకు లాస్ట్ లో ఒకటి, కొన్ని తెలంగాణకు సంబంధించి కూడా మనకు ఒక యాదాద్రో లేకపోతే చిలుకూరు బాలాజీనో లేదు కొండగట్టు అంజన్నో ఈ ఒక 10-15 అందరి అటెన్షన్ ఉంటుంది. ఈ సార్ చెప్పినట్టు మిగతా గుళ్ళకి సంబంధించిన స్థల పురాణం వాళ్ళు సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తే కదా దాని చరిత్ర అదంతా ఏదో ఒక రూపంలో కొంతమంది ప్రయత్నం చేస్తుండొచ్చు. దాని విషయంలో ఏమంటారు? ప్రయత్నాలు పెద్దగా జరగటం లేదండి. అండ్ ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఒక భాగ్యనగర్ క్లస్టర్గా తీసుకుంటే ఓల్డ్ సిటీలో అక్కడ ఒక గుడి ఉంది అని ఐడెంటిఫై చేయడానికి అసలు ఏమో అంటారు, తల ప్రాణం తోక్కొచ్చినట్టు సార్. అది ఒక చిన్న డోర్ అండి. ఆ డోర్ ఓపెన్ చేస్తే ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయం చిన్న డోర్ ఉంది. అది ఓపెన్ చేస్తే పెద్ద విశాలమైన గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో ఇంక చెప్పలేను ఇప్పుడు టీవీ ముందు. బట్ దాని తర్వాత అది ఓపెన్ చేస్తే ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయం 1800 సంవత్సరాల టెంపుల్ అండి. అది
మరి ఓకే ఒక పూజారి వెళ్తే ఆయన మీద స్టోన్ పెల్టింగ్ కూడా జరుగుతుంది, ఆయన రానియరండి. అంటే ఇందాక సిస్టమ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సిస్టమాటిక్ సపరేషన్ ఆన్ హిస్టారిక్ టెంపుల్స్. నేనేమంటానంటే ఫేజ్డ్ వైజ్ గా ఇప్పుడు హైడ్రా ఎలాగైతే జరుగుతుందో, సో టెంపుల్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూడా క్రియేట్ చేయాలి. ఇందాక సార్ టాస్క్ ఫోర్స్ అన్నారు. ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పెట్టారో, అలాగా మనకు ఉన్న ఒక హిస్టారిక్ టెంపుల్స్ కూడా ఈ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం తప్పకుండా నియమించాలనేది ఒక విజ్ఞప్తి. అలాగే సార్ జస్ట్ టు కన్క్లూడ్, ఇందాక సార్ చెప్పినట్టుగా కూడా దానం ఇచ్చిన దానికంటే కాపాడిన దానికి రెట్టింపు ఫలితం అని అన్నారు. అంటే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మంగా వ్యవహరిస్తే తప్పకుండా కూడా వాటిని కాపాడే అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధితో అధికారులు ఉంటుంది. అలాగే వాట్సాప్ కే పార్టిసిపేషన్ కి పరిమితం అవ్వకుండా హిందూ సంఘాలు గాని, సంస్థలు గాని, హిందువులు గాని, సనాతీలు గాని వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఒక్కొక్క ఆలయం గురించి ఇందాక వక్తలు చెప్పినట్టు కూడా దాని గురించి చెప్తూ తప్పకుండా ప్రయోజనం. మొత్తంగా ఒక హైడ్రా లాంటి ఒక వ్యవస్థ, అది ఏ మతానికి చెందినవైనా కానివ్వండి, అది హిందూ మతాలకు కావచ్చు, లేదా మసీదులు, మాస్కులు వాటికి సంబంధించినవి కావచ్చు, చర్చిలకు సంబంధించినవి కావచ్చు, ప్రతి మతంలో కబ్జాకోర్లు పెరిగిపోయారు. వేల ఎకరాల భూములు కబ్జాలు అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, ఎండోమెంట్ భూములు రకరకాల రూపాల్లో కబ్జాలకు గురవుతున్నాయి. కేవలం చెరువులు, పార్కులు, ఓపెన్ ప్లేస్లే కాదు, వీటిని కూడా ప్రభుత్వం పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటే ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న యమున గారికి, అలాగే గోపాలశ్వరం గారికి, ముక్తేశ్వర గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.